సౌమ్య నీకు నా స్పెషల్ టాలెంట్ ఏందో తెలుసా? ఏంది 3 చుక్కల ముగ్గ? 3 చుక్కల ముగ్గ అంటే ముక్కులేసి కొడతా. ఏంది ఆ 3 పూటలు తిని 3 పూటలు వండడం, అదే కానీ స్పెషల్ టాలెంట్. అస్సలు బాలే కొన్నిసార్లు అంతే అట్లా చేదు ఉంటాయి. నువ్వు నోరు మూసుకొని నా స్పెషల్ టాలెంట్ చూడు. ఇన్నురి నా స్పెషల్ టాలెంట్ ఏదో చూడురి. అందరూ ఇట్లా సంఖ్యలో కూడా పెట్టి ఇట్లా అంటారు కదా, నేను ఇట్లా బయటికి వెళ్తే అంటే సౌండ్ వస్తుంది చూడు. ఇదే నీ స్పెషల్ టాలెంట్. ఎందుకే పుట్టించింది నీ జున్నికి తొక్కల టాలెంట్, మళ్ళీ దాన్ని టాలెంట్ అంట. టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి మీరు. నా టాలెంట్ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అర్థమవుతుందా? వీడియో ఇంకా మంచిగా ఉంటుంది, మీరు లాస్ట్ వరకు చూడండి, మస్తు ఉంటుంది. అంతలో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌమ్య దగ్గుకుంటే ఎవరైనా ఏడుస్తారా చెప్పు? ఏ ఆ దయ్యం ఏడుస్తున్న సౌండ్ కాదు, కుక్కర్ విజిల్ సౌండ్ అది. అరే అనుక, ఇది నీకు ఏ రకంగా కుక్కర్ విజిల్ సౌండ్ లాగా అనిపిస్తుందిరా? చల్, ఇది కుక్కర్ విజిల్ సౌండ్ కాదు, పిల్లి ఏడుస్తున్న సౌండ్. పిల్లి ఏడుస్తున్న సౌండ్ కాదు ఇది. ఏ అయినా దయ్యాలు రాత్రిపూట ఏడుస్తాయి, మధ్యాహ్నం పూట రావు. టైం సెన్స్ ఉండవా దయ్యాలకి? సరే ఒక్క నిమిషం. ఏడుకోతున్నావు? దయ్యం మధ్యాహ్నం పూట ఎందుకు వచ్చింది అడిగేసి వస్తా. ఏ నిజంగా దయ్యం సౌండ్ వినిపిస్తుంది. మంచిగా మెల్లగా వినండి. స్వామి నడు స్వామి ముందుకి. నేను ఉన్నా అని చెప్పి నాకు పోతా అని చెప్పలే. స్వామి నెత్తి మీద గుజ్జిరు అనుకో భూమి కత్తుకుంటావు. ఓన్లీ మాటలకే ఉన్నావు, చాతకు పనికిరావు. నడు ముగ్గురు. అయ్యా మమ్మీ ఏడుస్తుందిడా. మమ్మీ అరే అనుగా కాదా మమ్మీ? సౌమ్య మమ్మీ అది కూడా కాదా? అదా మమ్మీ నేను పోతున్నా ఆగు. ఏడుకోతుందో నీకేమర్థమైందని? అరే మమ్మీకి పొద్దున్న నుంచి పైకలు పెట్టినా అంట. గోళీ తెచ్చేటోడు ఎవ్వరు లేరు, అందుకే పైకలు తక్కువ గోళీ నేను తీసుకురానికి పోతున్నా. నాకు అర్థమైంది ఇప్పుడు, ఆగు. నీకేం అర్థమైంది? మమ్మీ పొద్దున్న చాయ్ తాగలేదంట, ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పాలు లేవు. ఇప్పుడు అది దేనికి పోతా నేను, ఆగు. అది కూడా కాదా మమ్మీ? అదంతా కాదు, ఇప్పుడు అర్థమైంది మమ్మీ ఎందుకు ఏడుస్తుందో. ఎందుకు? మమ్మీ ఫోన్ పోయిందంట. ఫోన్ పోయిందా? ఫోన్ పోయిందా? ఎట్లా పోయింది ఫోన్? ఎట్లా పోయింది? ఎప్పుడు పోయింది ఫోను? ఎందుకు పోయింది ఫోను? భయం లేకుండానా? కంట్రోల్లో పెట్టాలి. అట్లా ఎట్లా పోయింది మమ్మీ ఫోన్? నీది మమ్మీ, నీ ఫోన్ ఈజీగా దొరుకుతుంది మమ్మీ. ఇంట్లో ఫోన్ ఎడుకోదా చెప్పు? చేసామే ఫోన్. The number you are trying to call is currently not reachable. ఇంట్లో ఫోన్ స్విచ్ ఆఫ్ ఎట్లయితుంది? ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ లా, అందుకే ఫోన్ కలుస్తలేదు. అట్లెట్లయిపోయింది ఛార్జింగ్ చెప్పు? 39 ఈ సీరియల్ 3 రోజుల నుండి చూస్తలేను, చూసుకుంటా కూర్చున్నా. ఛార్జింగ్ ఎప్పుడు అయిపోయిందో తెలియదు. వెరీ గుడ్ గుడ్ హ్యాబిట్స్ మమ్మీ నీవైతే. అంటే మన ఇంట్లో దొంగలు పడ్డరు అనమాట మమ్మీ. మనం కాకుండా ఇంట్లోకి పొద్దున్న నుంచి ఎవరో వచ్చారు చెప్పు, ఆలోచించుకొని చెప్పు మంచిగా. పాల పాకెట్ వచ్చి ఎక్కువైండొచ్చు. పాల ప్యాకెట్ వాడు బయట పాల ప్యాకెట్ వేసి వెళ్ళిపోతాడు మంచిగా. ఇంట్లోకి ఎందుకు వస్తాడు? అవు కదా, వాడి ఇంటికి ఎందుకు వస్తాడు? మంచిగా ఆలోచించు. పనం ఎత్తుకోయిండొచ్చు. మమ్మీ పనం ఎత్తుకోయిందన్నమాట. ఆమె ఏం ఎత్తుకోవదు, ఆమె ఉతికేటప్పుడే నేను సీరియల్ చూస్తున్నా. ఏమో మీ దిమాగ్ నీది, నిజంగా మోకాళ్ళలో మంచిగా ఆలోచించుకొని చెప్పు. మీరు ఇట్లా అలవాకండి, ఫోన్ పోయిన బాగానే నేనున్నా. ఏడుకోతి నీ ఫోను. కొత్త ఫోన్ కొందాం తీ. వద్దు, నాకు ఆ ఫోనే కావాలి, పింక్ కలర్ పౌచ్ ఉంది. నీకు కూడా పింక్ కలర్ అంటే పిచ్చా మమ్మీ? సామ్యకే అనుకున్నాం. ఇక్కడ పోయి నా దగ్గరికి రాకండి మీరు. పింక్ కలర్ అంటే అందరికి ఇష్టం. ఈ చేతితోనే ఫోను కొన్నాను, ఈ చేతితోనే ఫోను వాడాను, ఈ చేతితోనే ఫోను మాట్లాడాను, ఈ చేతితోనే ఫోను పోగొట్టాలా.
వామ్మో! నువ్వు బాధ్యత చోలకలు రక్తం వెళ్తుంది. ఇగో పాపం స్వామి కోమాలకు వెళ్ళిపోయింది. లోసారి మా అమ్మ ఆపేసింది పాట. మరి ఏం చేయాలి? ఫోన్ అంటే అంత ఇష్టం నాకు. ఓ ఎవరు వచ్చిర్రు? అనుపు ఏందవి? ఇవా మమ్మీ బట్టలు. బట్టలా? ఇవి నావి, అక్కివి, సోమే ముగ్గురు బట్టలు మమ్మీ. ఈ ముగ్గురు పైసలు ఎక్కడికి వచ్చినాయి బట్టలకు? నువ్వు ఇచ్చిన పాకెట్ మనీతో తెచ్చుకున్నాం మమ్మీ మేము. అనిగానే పైసలు వచ్చినాయి. నాకేనో కొడుతుంది అంటే నా ఫోన్ అమ్మేసి మీరు బట్టలు ఆర్డర్ పెట్టుకోరు కదా. మమ్మీ మీ ఫోన్ మేమేం దొంగతనం చేస్తాం చెప్పు, మా దగ్గర పైసలు లేవా? మీరు ముగ్గురు ఇట్లా దొంగతనం ఎవరు చేసిరో చెప్పండి మంచిగా. మా ఫోన్ తెచ్చియ్యరు ఇప్పుడు నాకు. అరే మమ్మీ మాకేం చేస్తాం నీ ఫోను? నువ్వు ఫోన్ మా మీద వేస్తావేంది? అవు కదా. నాకు తెలియదు, నేను ఏం చేస్తానో తెలియదు. నాకు ఫోన్ అంటే ఇంత ఇష్టమో తెలుసు కదా. బీపీ లేస్తుంది, బీపీ. మమ్మీ ఏమేమో అంటుంది. ఒక చూడు. మీరు ఇట్లా చెప్పారు కదా, చిట్టి లేస్తా ఎవరైతే పేరు వెళ్తుందో వాని పని ఉన్నది ఇక ఈరోజు చూడు. ఇప్పుడు మమ్మీ చిట్టి లేనిక పోయింది. ఇప్పుడు చిట్టిలో నా పేరు వస్తున్న పరిస్థితి ఏంది? అనుకో నీకు కార్వన్ కాడ మేకల మండి ఉంది తెలుసా? తెలుసు. దాని ముంగడ బొక్కలు తలకాయలు కాలుస్తారు తెలుసా? నీకు కాలు కొట్టి అలా కాలుస్తుంది మమ్మీ. నా పేరు వస్తే నా పరిస్థితి ఏంది? ఇప్పుడు నువ్వు బట్టలు కూడా చూడు, దాంట్లో చున్నీ ఇంకా చుడిదారులు ఉన్నాయా? ఆ చున్నీతో ఇట్లా గొంతుకు ఉరేసేస్తుంది. నా ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్ ని 2 ముక్కలు చేసి కస 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 అడుగుని వస్తుంది. నథింగ్ టు వై ఐ డై. అంటే ఏందిరా అనుపది? నేనేం చేయలేను, ఎందుకు చేస్తా? సీరియస్ మూమెంట్ ఉన్నప్పుడు మజాక్ చేయొద్దు. చిట్టీలు తెచ్చిన దొంగ ఎవరో తెలిసిపోతుంది. వాళ్ళకుంది నా చేతిలో. చిట్టిలో స్టార్ట్ అనుకో. రాకెలి అది నేను తీయను మమ్మీ, ఇటు తీస్తాడు. రాకెల్ నువ్వది తీసుకురా, గెట్రాడిరా, నా పేరు నాకు రావద్దు ప్లీజ్. ఎవరి పేరు వచ్చింది చెప్పు. అదేంటి మీరు ఎవరు నా ఫోన్ తీయలేరా? నా ఫోన్ ఎవరు దొంగతనం చేయలేరు. మరి నా ఫోను చూసినావా? మేము తీయలేము అంటూ నమ్మాలి. ఎట్లుందంటే ఎవరి కాదు టచ్ చేసి వచ్చేసిన నేను రిటర్న్ తెలుసా? అట్లనే నాకైతే నాలుగు పొయ్యిల బయట వచ్చినాయి అమ్మా. అరే అఖిల్గా వచ్చిన వంటగదిలో పోయి చాయ్ చేయిపో. మమ్మీ ఇప్పుడు ఇంత ఏడుపులో నీకు చాయ్ అవసరం అవే? అరే టెన్షన్ కి నెత్తిన వస్తుంది, పోయి చాయ్ చేయిపో. ఊకే మమ్మీ ఊకే చాయ్ చాయ్ చాయ్. ఆల్రెడీ ఏడ్చినే ఉన్నా, పోయి నువ్వు చాయ్ చేయిపో. ఓకే చేస్తా, చాయ్ చేస్తా, ఆగు పోతున్నా. చాయ్ 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 ఊకే చాయ్ చాయ్ ఏందో ఏమో. అరే అనూప్ స్వామి ఇక్కడ రండి మీరు. ఏమైందా మమ్మీ? సరిగా రామా నువ్వు కూడా ఇక్కడ చూడు. ఏంది ఇది? ఫోన్ పోయిందని మొత్తుకున్నావు. ఇగో ఈ కిచెన్ సెల్ఫ్లలో గిల్ల పెడతారు ఫోన్ చెప్పు, ఇలా పెడతారా ఫోను? అరే అక్కతో ఫోన్ మాట్లాడుకుంటా మర్చిపోయి అన్నీ పెట్టేసి వచ్చిన నేను. పప్పు డబ్బా బదులు ఫోన్ పెట్టినమాట. చిట్టీలు వేసినావు. చిట్టిలో నా పేరు వచ్చుంటే నా చున్నితో చంపేస్తుండే నన్ను నువ్వు. నన్ను అయితే ఆ గుడిమల్ కప్పులు అయితే కాలే పెట్టేస్తుండాలి. చూడు ఇట్లాంటివి అవుతుండే. అమ్మో తీసుకో ఫోన్ ఇక. ఇచ్చే నా ఫోన్ ఇచ్చే. అయిపోతున్నా పని. సో గైస్ ఇక తెలిసిగా ఇక మమ్మీ ఫోన్ అయితే దొరికింది. ఏడలేరు దొంగలు. మమ్మీ నో తెలివి అట్ ఆల్. పెట్టి మర్చిపోతుంది. సో గైస్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని అలా నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని వీడియోలు అన్నీ వస్తాయి అన్నమాట. అంతేనా? ఇట్లా ఫోన్లు మీరు ఇట్లా ఆడియో పెట్టి మర్చిపోకండి. ఓకేనా? అంతవరకు ఇక టాటా బాయ్ బాయ్. సౌమ్య మళ్ళీ రీటేక్ కొట్టది.
నేనే కొడతా అర్థమైతే మమ్మీ తోటి తీస్తుంది. నీకు కూడా పిచ్ కలర్ ఇట్లాంటి తెలియాలి తొత్తులో తెలియాలి. ఈ పాట వల్ల నా చెవులకి రక్తం వెళ్తుంది చూడు. ఇగో పాపం స్వామి కోమలకి వెళ్ళిపోయింది. గాల్లో కొట్టినా మేము అర్థమైందా? కడుపులో 2 సార్లు గుద్దింది. గాల్లో గుద్దాలి. ఎవరైతే ఎవరి పేరు వెళ్తుందో ఎవరైతే ఎవరి పేరు అట్లా కాదు. మళ్ళా ఫస్ట్ స్టార్ట్ గట్టి గట్టి అనుపు నీకు గుడ్డిమలకు గుడిమల్ కపూర్ కాదు కార్వన్. నీ వల్ల నీ ఫోను నీ తెలివి తక్కువ